హాయ్ అండి, వెల్కమ్ టు దంటూస్ మ్యాజిక్. ఇవాళ దొండకాయ పొట్లాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దొండకాయని బాగా క్లీన్ చేసుకొని ఇలా మిడిల్లోకి కట్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ ఒక 1 or 2 టేబుల్ స్పూన్ వేసుకొని పోపు వేయించుకోవాలి. మినప్పప్పు ఒక 2 టేబుల్ స్పూన్, శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్, అలాగే ఆవాలు ఒక 1 టేబుల్ స్పూన్, మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్, నూపప్పు ఒక 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఇలా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి ఒక 10 వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా పోపు, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో సరిపడినంత ఉప్పు, అలాగే ఒక ఆనియన్ కట్ చేసి పీసెస్ కింద అవి కూడా వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు పేస్ట్ రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో. అలాగే ముందుగా మనము మిడిల్లో కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, ఆ దొండకాయల్లో ఈ మసాలా అంతా కూడా స్టఫ్ చేసుకోవాలి. సో ఇలా స్టఫ్ చేసుకున్న దొండకాయలన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని దొండకాయలకి కూడా మసాలా స్టఫ్ చేసుకొని ఆయిల్లో మనం ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా నీళ్ళ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. నీళ్ళ మూత పెట్టుకుంటే దొండకాయలు బాగా మగ్గుతాయండి. సో చూసారా, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో దొండకాయలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పొట్లాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.